ఇప్పుడు చెయ్యి. రెడీ స్టార్ట్ కెమెరా. ఇంకెన్ని ఫోజులని చేసేయి. వేరేది పెట్టు, ఫోజ్ పెట్టు. తీస్తూనే ఉన్నా. ఫోటో కాదు, వీడియో. నువ్వు ఆడు వీడియో ఇది. చిక్కిన నీతికి చితి పేరుస్తూ వ్యవస్థనే శిథిలం చేస్తుంటే అదోగమించిన అవస్థ చూస్తూ అడుగాగింది, అడుగేదంది. ఇంకా వేరే ఫోజ్ పెట్టు. పైకి లేసి ఫోజ్ చేయి, కరాటే చేయి. ఇందాక రౌండ్లు. కింద పడకుండా చేయవు. నేను సంధ్యావార్తలు జర్నలిస్ట్ ఈవినింగ్ ఎడిషన్ కి రాస్తుంటా. నా పేరు కొండబాబు. చెప్పు చార్లీని ఎప్పుడు తీస్తున్నారన్నా? ఏం తీసుకొస్తున్నావు అబ్బాయి? అబ్బాయి ఇట్రా అబ్బాయి. ముందు ఇందా చేసిన ఫోజులన్నీ చెయ్యి అబ్బాయి. వీడియో తీసేటప్పుడు ఫోజ్ చేయింది అబ్బాయి. ఓహో సరే. మన న్యూస్ ఎవరైనా అమ్ముతారా చెప్పు? మీరు మాత్రం పేపర్ ఫ్రీగా పంచుతారా చెప్పు? కరెక్టే. దాని మీద పెట్టి నువ్వు యోగా చేయాలా, పోజ్ పెట్టాలా? నీ పేరు మీద ఎందుకు వేస్తావు? మా న్యూస్ పేపర్ కూడా పేరు ఉంది, ఆ పేరు మీద వేస్తాం. బాయ్. అవతల నా పేరు వెయిటింగ్. ఎలా ఉన్నావు ధర్మ? అయినా నీ హారిక లేకుండా ఎలా బాగుంటుంది? నీకేం కావాలి? చిన్న దాని మీద కాలు నిలబడి పెద్దది తెచ్చుకోవాలి. ఆగు ధర్మ, కంగారు. పాండు గారిని జాగ్రత్తగా ఉండరా, బయట తిరగొద్దు అని చెప్పాను. వాడు వినలేదు. అయ్యా అవి నిలబడవు, నీ కాలు రా. వేరే ఫోజ్ చేద్దు కానీ రా. కరాటే ఫైటింగ్ అవి కూడా నిలబడదు. నిలబడదు కానీ వేరే కరాటే చేపు. కరాటే యాక్షన్ చేయి. ఇట్లా ఇందాక చేసినట్టు. అంత కోపం ఎదుగుతామా? సమస్య నాది కానప్పుడు అదే సమస్య నాదైతే హారిక కోసం నువ్వు ఏమైనా చేస్తావు అనుకున్నా. అవసరం అయితే ఏమైనా చేస్తాను రా. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నా టైమింగ్ మామూలుగా ఉండదు. నీకు అర్థమయ్యేలోకి అంతా వేస్ట్ కు పోతుంది వీడియో అంతా. నువ్వు రాటల్లా నేను భయపడాలా? ఆఫ్ చేస్తున్నా మరి. నీ గ్యాంగ్ మొత్తం సీజన్ స్టార్ట్ అయిపోయింది. మరి రా మరి. నా డెసిషన్స్ అన్ని నీకు చాలా డ్యామేజింగ్ ఉంటాయి. నీలాంటి వాళ్ళను రోజుకి ఎంతమందిని చూస్తారో. నువ్వు రోజుకి ఎంతమందినైనా చూడొచ్చు. అంతే. సీరియస్ పెట్టి మొహం ఇటు చూడు. అసలేంట్రా నీ ధైర్యం? కరాటే చేస్తున్నట్టే ఉండాలి. తెలుసా నీకు? నిన్ను చంపి నీ గురించి చాలా తీరిగ్గా తెలుసుకుంటాను. ఇవన్నీ వదిలే, నేను అడిగింది చేసినట్టు. చార్లీ విషయం పక్కన పెట్టు. ఏంటి పెద్ద పోజులన్నీ వస్తున్నాయి. నేను చేయకుండా వదిలేస్తాను. అంటే నాకు చేస్తానంటావా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. నాకు చార్లీ కావాలి. టీవీ చేస్తూనే ఉన్నా. మనిషి అనేవాడు ఎప్పుడో ఒకప్పుడు లొంగుతాడురా, కానీ సరే మళ్ళీ చూస్తున్నా. కొట్టి వీడియో చేస్తూనే ఉన్నా. వాడికి 2 రోజులు టైం ఇచ్చాను. తరువాత నేనేంటో వాడు చూస్తాడు. తీస్తున్నా. సూపర్. కొత్త స్టెప్ వేరే. 4 రోజుల నుంచి హారిక కనిపించట్లేదు. తన మొబైల్ పని చేయట్లేదు. ఏంటో వినేది? వీడు హారిక గురించి నాకే వార్నింగ్ ఇచ్చాడు. నాకు తెలుసు. అవి ఎందుకు అబ్బాయి తీసేది? నేను చెప్పేది ఒకసారి వినండి సార్. శక్తివంతుడు అనే కానీ హారికని మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత నాకు. హారిక ఏం కాదు. తనకి ఏమైందో మీకు భయపడుతున్నారు. నేను అర్థం చేసుకోవాలి. తీస్తూనే ఉన్నా. ఇగో దగ్గరకు వచ్చి తీస్తూనే ఉన్నా. నాకు హారిక తప్పితే ఇంకెవరు లేరు. ఇప్పుడు దాకా పెట్టిన ప్లగ్ ఛార్జింగ్ ఎక్కడైతే కింద ఇంకొక పోసి పెట్టి తొందరగా ఆఫ్ చేస్తా. కింద
ఇంకా వేరే స్టెప్లు అయ్యాయి ఒకసారి ఏ బ్లాక్ వర్క్ ఫినిష్ అయిపోయిందా? అవి పక్కన పెట్టేసి నా పెయింటింగ్ మీద చూడండి. ఇప్పుడు ఉన్నప్పుడు ఏంటి? ఇప్పుడు వేసా ఇంకోటి ఏం పని బాబు? ఇప్పుడు నిలబడు ఒక్క కాలు మీద. నా ఖైదీల గురించి ఆలోచిస్తుంటా. బయట నీకోసమే ఒంటరిగా ఉంటున్నా. నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నాకేదైనా జరిగితే చెప్పు. అప్పుడన్నా నన్ను కాపాడతావా లేక ఎప్పటికైనా కోపడతావా? అలిగినది అయినా ఏంటిది ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చాం. కాశీగారు చేరుకుంటే మంచిది.